అయితే 2 విషయాలు చెప్పి ముగిస్తాను. అయితే ఈ గాదె ఎన్ఐఏకి సంబంధించినటువంటి కేసు విషయంలో నేను ఇప్పటికి ఎన్ఐఏకి 3 సార్లు పోయొచ్చాను. మళ్ళీ ఒకసారి ఉంది అని చెప్పి నాకు ఇంటిమేషన్ ఇచ్చారు. అది నోటీస్ వస్తే మళ్ళీ వెళ్ళాలి. అయితే మనం ఈ రాజకీయ ఖైదీల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రయత్నంగా గత 2 నెలల క్రితం మేము 2 నెలలుగా ప్రయత్నం చేసిన తర్వాత హరగోపాల్ సార్ కానీ మిగతా సీనియర్ ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఉన్న మేధావి వర్గంతో ఒక 2 సార్లు కూర్చున్నాం. తెలంగాణలో మనం ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నేను ప్రజాస్వామ్య హక్కులను కాపాడుతా అని చెప్పి చాలాసార్లు అన్నాడు కదా, అది మొత్తం కూడా మన కళ్ళ ముందే నిర్వీర్యం అయిపోతుంది. ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు తెలంగాణలో ఉన్న మేధావులతో ఒక తెలంగాణ సివిల్ సొసైటీ అయినా కూడా ఫామ్ చేయాలనుకున్నప్పుడు 10 హక్కుల సంఘాలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం. 2 దశల మీటింగ్ జరిగింది. దాంట్లో ఈ ఎజెండా కూడా చాలా తీవ్రంగా చర్చించాం. దాంట్లో ఐఏపీఎల్ వాళ్ళు కానీ సిఎల్సి వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. మిగతా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని హక్కుల సంఘాలు కూడా ఉన్నాయి. దానికోసం కార్యాచరణ తీసుకోవాలని అనుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం ఈ మాట్లాడుతున్న సందర్భంలో చాలాసార్లు మనం గాదే అయిన ఈ కేసు విషయంలో చాలామందికి నోటీసులు ఇస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా నోటీసులు ఇచ్చింది. అయితే దాని విషయం మాట్లాడుతున్నప్పుడు చాలా మనం తక్కువ అంచనా వేస్తున్నాం, కానీ దాని తీవ్రత నేను ఇప్పటికి 3 సార్లు చూశాను. నిజానికి 3 సార్లు వాళ్ళు ఎంత అప్డేట్ ఉన్నారంటే, గతంలో ఇక్కడ మీటింగ్ మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా రవిచంద్రలు ఇద్దరు మాట్లాడితే వెంటనే ఆ వీడియో అక్కడ వెళ్ళిపోతుంది. ఎట్లా వెళ్తుందో వెళ్తుంది. నేను రెండోసారి పోయినప్పుడు నా వీడియో నాకు వేసి వినిపించారు. నా వీడియో రవిచంద్ర వీడియో వేసి వినిపించి మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎన్ఐఏ ఆఫీసు ముట్టడిస్తారా? ఎన్ఐఏ ఆఫీసు ముట్టడించడం అంటే మీరు రాజ్యం మీద తిరుగుబాటు చేయడమే కదా. ముట్టడించడం అంటే జనాలను ఏం ప్రొవోక్ చేస్తున్నారని అంటాడు ఆయన. ఇంక ఎన్ఐఏ కేసు అనేటువంటి పెద్ద సుదీర్ఘ 8 గంటల కాలంలో చాలా విషయాలు చర్చకు పెట్టారు. ఆ చర్చలో నన్ను ఆయనను లోపల ఉన్నట్టు వాళ్ళని ఇంక్లూడ్ చేసి ఆ డాక్యుమెంట్స్ చూపించి అవన్నీ చేసి ఇది చాలా తీవ్రమైన చర్చ, దీని మీద చాలా సీరియస్గా ఉండాలి, మీరు అనుకున్నంత ఈజీగా లేదని చెప్పి దాంట్లో మాట్లాడారు. రీసెంట్గా ఇంకో 3ఓసారి పోయినప్పుడు తాజా పరిణామం ఏంటంటే యూనివర్సిటీ విద్యార్థులంతా ఒక ప్రయత్నం చేశారు. మీరు లోపలికి మొత్తం కూడా సరెండర్ అయ్యి బయటకు వచ్చారు కదా, ఒక వర్గం సరెండర్ అయ్యి అంటుంది, ఇంకో వర్గం ఏమో కాలేదని అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అసలు మీ రాజకీయ పంతని ఎన్నుకొని పోయారు, బయటకు వచ్చారు. ఈ పంత ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమా కాదా, మేము ఒక డిబేట్ పెడతాం, మీరు అందరు రండి అని చెప్పి బయటకు వచ్చిన వ్యక్తులను యూనివర్సిటీ విద్యార్థులపై కలిసే మాట్లాడారు. ఆ విషయం ఎన్ఐఏ చర్చించి నా దగ్గర కూర్చున్నప్పుడు మాకు మొదటి నుంచి డౌట్ ఉంది. వాళ్ళు ఏదో అక్కడ ఉన్న పరిస్థితి బాలేక బయటకు వచ్చారు, కానీ ఇక్కడ నిర్మాణం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రజా సంఘాల ద్వారా యాక్టివ్ అయ్యమని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఒక మీటింగ్ పెడుతున్నారు అని వాళ్ళని 5గురిని పిలుచుకొని వాళ్ళని వార్నింగ్ ఇచ్చి బయటకి ఎంత తిరగకండి అని చెప్పి వాళ్ళని కూడా వార్నింగ్ ఇచ్చేశారు. ఎవరైతే లొంగిపోయారనేటువంటి వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చి మీరు బయటికి వెళ్ళకండి. బయటికి కానీ వెళ్తే మేము మా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మిమ్మల్ని కాపాడిన రాష్ట్ర ప్రభుత్వం మేము చేతులు ఎత్తేస్తాం. అమిత్ షా ఫైల్ను కానీ మీరు కానీ పైకి తీసుకెళ్తే మీరు ఏదో రాష్ట్రంలో జైల్లో ఉంటారో ఆలోచించుకోండి అని వాళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళని కన్సల్ట్ అయినటువంటి నాలాంటి వాళ్ళను విద్యార్థులు మీటింగ్ పెట్టాలని ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా పిలిచి వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనం అనుకుంటున్నటువంటిది ఏదో కాస్త సాఫ్ట్ కార్నర్ ఉందని అనుకుంటున్నాం, కానీ అనుకోవడం లేదు. ఎన్ఐఏను 3 సార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఎస్బీఐ మా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా ఎక్కడో ఇక్కడ రాజకీయ కార్యాచరణ కోసం మీ అబ్బాయి ప్రయత్నం చేస్తున్నాడు, అబ్బాయిని కానీ వెనక్కి కానీ రావద్దని చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మా అన్న ఎంప్లాయీ ఉంటే మా అన్నకు వాళ్ళందరూ పోయి చెప్పొచ్చాడు. అంటే రాష్ట్ర ప్రభుత్వం మనం అనుకుంటున్నాం, కానీ దీంట్లో చాలామంది మీద మళ్ళీ మనం కాబోయే రాజకీయ ఖైదీలుగా అవతారం ఎత్తబోతున్నాం. మనం అందరము చాలా సీరియస్ ఉంది. కాబట్టి దీన్ని మనం ఏదో చిన్నగా చూస్తే మాత్రం అవకాశం లేదు. ఇప్పుడు ఛార్జ్ షీట్ వేశారని చెప్పి నేను ఇందాక మన వాళ్ళతో డిస్కస్ చేశాను. నిజానికి ఛార్జ్ షీట్లు కానీ వేస్తే మాత్రం మనకు చాలామంది పేర్లు, చిన్న ఉదాహరణ చెప్తాను. ఇడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత యూనివర్సిటీ విద్యార్థులు ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళారు. ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళడానికి ఆ పిల్లలు ఎవరెవరు కన్సల్ట్ అయ్యారు, ఆ పిల్లలకి ఎవరెవరు డబ్బులు ఇచ్చారు అని చెప్పి ఆ పిల్లల పేర్లు వాళ్ళకందరికి ఫోన్లు నోటీసులు ఇచ్చేశారు. అంటే ఫ్యాక్ట్ ఫైండ్ పేరుతో మీరు ఒక కార్యాచరణ చేస్తారు, దానికి ఇన్నయ్య ఒక సహకరిస్తాడు, ఇన్నయ్య కాస్త డబ్బులు మొబిలైజ్ చేసి ఇక్కడ ఇస్తాడు, అక్కడ పలానా దగ్గర హిడ్మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి సెన్సిటైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. హిడ్మా మదర్ గురించి మొత్తం ఆమె ఎట్లా ఉంది ఆ దీనస్థితి అని చెప్పి ప్రపంచమంతా చూపించి సానుభూతి పొందడానికి, దాని ద్వారా ఇంకా కాస్త సెన్సిటివ్ ఉన్న విద్యార్థులందరూ తీసుకెళ్ళి లోపలికి మూమెంట్ వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారని పేరుతో వాడు 1,00,000 క్వశ్చన్లు వేసి ఒక ఫ్రేమ్వర్క్ చేస్తున్నాడు. నిజానికి ఇది మనం అనుకున్నంత ఈజీగా అయితే లేదు. కాబట్టి దీని మీద తీవ్రంగా ప్రయత్నిస్తే కాస్తో కూస్తో వెనకడుగు వేస్తుంది, కానీ లేకపోతే మరి సీరియస్గా ఉంటుందని చెప్తూ దీన్ని గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ ఒక్క విషయం ముగిస్తున్నాను.